విధంగా సోదరులు ప్యానెల్‌లో ఉన్నటువంటి పెద్దలందరికీ గూడా అందరికీ తెలుసు. ఆయన అందరికీ ఆంధ్ర రాష్ట్రానికి సుపరిచితులే వాళ్ళు. కాబట్టి అందరికీ గూడా నా నమస్కారాలు. సార్ ఈరోజు నేను చాలా ఫీల్ అయ్యేవాడిని సార్. నేను మా అమ్మ, నాన్నకి ఒకటే కొడుకుని సార్. నాకు చెల్లెలు గాని, అక్క గాని లేదు సార్ నిజంగానే. నేను ఇన్ని సంవత్సరాలు నా జీవితంలో కూడా చాలా బాధపడేవాడిని. అయ్యో! ఒక అక్క ఉంటే బాగుండేమో, ఒక చెల్లెలుంటే బాగుండేమో అనుకునేవాడిని నిజంగా. ఇప్పుడు ఈ షర్మిలని చూసి ఆహ్! చెల్లెలే, అక్క అనేటువంటిది ఉండకూడదు జీవితంలో అనిపిస్తుంది సార్. ఇటువంటి చెల్లెలు, ఇటువంటి అక్క ఉండకూడదు అనిపిస్తుంది. సార్ నేను సూటిగా షర్మిల గారిని ప్రశ్నిస్తున్నాను సార్. షర్మిల గారు మీకు ధనదాహం ఉంటే చంద్రబాబు నాయుడు గారు ముష్టి ఎంగిలికెందుకు మీరు దాసోహం అంటారు? మీకు ధనదాహం నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలమైన మేము రోడ్డులో జోలు పట్టుకొని అడుక్కొని తిని మీకు పైసలిస్తాం. మీరు కుటుంబ విలువల్ని, కుటుంబ ఆచారాలని, కుటుంబ కట్టుబాట్లని కాపాడండి అని అడుగుతున్నా. సార్ ప్యానెల్‌లో ఉన్నారు, మీరు ఉన్నారు, మీకు అక్కా చెల్లెలు ఉంటారు సార్. ప్యానెల్‌లో ఉన్నటువంటి అందరికీ కూడా అక్కా చెల్లెలు ఉంటారు. అక్కా చెల్లెళ్ళకి మనం ఏ విధంగా భాగాలు పెడతాం? సభ్య సమాజంలో మనం ఏ విధంగా భాగాలు పంచిపెడతాం అంటే మాక్సిమం పెళ్ళయ్యేటప్పుడు కట్న కానుకలు ఇవ్వడం అనేటువంటిది పరిపాటి. పెళ్లి చేయడం అనేటివి కూడా పరిపాటి. పెళ్లి చేసి లక్షణంగా వాళ్ళ ఇళ్ళకి పంపిస్తాం మనం. కానీ రాజశేఖర్ గారు ఒక అడుగు ముందుకేసి ఆస్తిలో కూడా షర్మిల గారికి వాటా ఇవ్వమని చెప్పింది వాస్తవం. అది ఆ వాటా కళ్ళకి కట్టినట్టుగా లోటస్ పాండ్‌లో కనబడుతోంది సార్. కళ్ళకి కట్టినట్టుగా లోటస్ పాండ్‌లో కనబడుతోంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధమైనటువంటి బంగళా ఒకటి కట్టారో లోటస్ పాండ్‌లో అదే విధంగా పెద్ద సిలువ ఒకటేసి షర్మిలకు కూడా ఒక ఇల్లు కట్టారు. సేమ్ అదే సైజులో షర్మిలకు కూడా ఇల్లు కట్టించారు రాజశేఖర రెడ్డి గారు. దీన్ని బట్టి అర్థం కావట్లేదా? రాజశేఖర రెడ్డి గారు సంపాదించిన సంపాదనలో పూర్తిగా షర్మిల గారికి భాగం ఇచ్చారని చెప్పేది అర్థం కావట్లేదా? షర్మిల గారికి ఏమేమి భాగం ఇచ్చారని చెప్పేది పూర్తిగా క్లియర్ గా అందరికీ తెలుసు సార్. ఇప్పుడు కోడూరులో ఉండేటువంటి ఇళ్ళు కానీ, అదే విధంగా కోడూరు పక్కన ఒక విలేజ్ లో ఉన్నటువంటి ఒక 50 ఎకరాల పంట పొలాలు కానీ, మళ్ళీ అదే విధంగా పులివెందులలో ఉన్నటువంటి 7 ఎకరాల ఆస్తి కానీ, ఇంకా ఏమేమి ఆస్తులు ఇవ్వాలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే ఇచ్చేశారు. ఆ తర్వాత బేసిక్ గా జగన్మోహన్ రెడ్డి గారు. నా వాయిస్ వినబడుతుందా? వినబడుతుంది సార్. మీరు ఇందాకడేదో అవసరమైతే ముష్టి అడుక్కునో ఎంగిలి జోగిలు పట్టో ఏదో ఇస్తామని మీరు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి బహుశా అంత అవకాశం లేదనుకుంటా. ఎందుకంటే ఆయన మంచి ఆర్థికంగా బాగా కలిగి ఉన్నారు కాబట్టి రాజశేఖర రెడ్డి గారి దయ వల్ల ఓకే, నో ప్రాబ్లం, అంత అవసరం లేదు. నిజంగా మీరు ఇందాక నన్ను ఉద్దేశించి అన్నారు, మనలాంటి వాళ్ళం అయితే ఏదో చేయొచ్చు. ఏడుకొండలవాడి దగ్గరికి వెళ్ళాలన్నా జోగడుక్కుని వెళ్ళొచ్చు మనం, నో ఇష్యూ. అలాంటి మనమైతే మిడిల్ క్లాస్ వాళ్ళం అదే చేస్తాం, నో ఇష్యూ. అయితే ఇక్కడ ఇంకోటి అన్నారు మీరు, అన్నీ ఇచ్చారు అని చేశారని. రాజశేఖర రెడ్డి గారు ఒక్కళ్ళే చనిపోయారు, ఇంకా విజయమ్మ గారు బతికే ఉన్నారు. కానీ ఆ విజయమ్మ గారు ఏమంటున్నారు? అన్యాయం చేశాడు జగన్మోహన్ రెడ్డి అని మాట్లాడుతున్నారు. మీరు షర్మిల గారిని మీరు మాట్లాడే ముందు విజయమ్మ గారి గురించి మీరు మాట్లాడాల్సి ఉంటుంది. ఏమంటారు మీరు? కరెక్ట్ గా ఏమేమి ఇవ్వాలనో అది కుటుంబంలో నిజంగా విజయమ్మ గారికి చిత్తశుద్ధి ఉంటే, రాజశేఖర రెడ్డి పేరు కాపాడాలంటే చిత్తశుద్ధి ఉంటే, ఆమె డబ్బులు అనేటువంటి ఒక ఎర్రలో పడుకుంటుంటే, షర్మిల అనేటువంటి ఒక ట్యాగ్ లో పడుకుంటుంటే, షర్మిల అనేటువంటి ట్యాగ్ లో విజయమ్మ ఏ విధంగా పడిందో చంద్రబాబు అనేటువంటి ట్యాగ్ లో షర్మిల పడిపోయింది సార్. ఇప్పుడు నేను ఒకటే క్వశ్చన్ చేస్తున్నాను సార్ షర్మిల గారిని ఒకటే క్వశ్చన్ చేస్తున్నాను. ఆమె ఏమంటున్నదంటే, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు జలయజ్ఞం అనేటువంటి కార్యక్రమాన్ని 6 నెలల్లో నేను కంప్లీట్ చేసుకునొచ్చు. ఎందుకు కంప్లీట్ చేయలేదు 6 నెలల్లో? గుడ్డి గుర్రాలకి ఏమైనా పళ్ళు తోముతున్నాడా, లేకుంటే ఈ ఏనుగులకి ఏమైనా ముడ్డి పెరుగుతున్నాడా? ఏదో ఆ భాషలో చెప్తా ఉంది. ముడ్డి కడిగేది, గడ్డి పెట్టేది, లేకుంటే పళ్ళు తోమేది ఆమెకే తెలుస్తుంది, కానీ మాకు తెలియదు సార్. ఎక్కడ తోమాలా ఏమనేది మాకు తెలియదు. షర్మిల గారికి తెలుస్తుంది. నాకు తోమతో అలవాటు అయిపోయింది. చంద్రబాబు నాయుడికి ముడ్డి తోమతో అలవాటు అయిపోయింది నాకు. అందువల్ల అందరికీ ముడ్డి తోముతూ ఉంటుంది, అందరికీ గుడ్డి వాళ్ళకి అందరికీ పళ్ళు తోముతూ ఉంటుంది. అదొకటే చెప్తాను సార్. విజయశేఖర్ రెడ్డి గారు ఇస్తాను. విజయశేఖర్ రెడ్డి గారు ఇస్తాను. విజయశేఖర్ గారు మీరు షర్మిలమ్మ గారిని ఏదైనా మాట్లాడండి. మీరు కనీసం సార్ ఒక మహిళ అని ఇది కూడా లేకుండా ఆమె ఎక్కడెక్కడ తోముతోంది అనే మాట మాట్లాడతారండి సార్. రైట్. నేను ఒకటే క్వశ్చన్ చేస్తున్నాను సార్. నేను మాట్లాడతాడు సార్, నన్ను మాట్లాడండి. విజయశేఖర్ రెడ్డి గారు మాట్లాడండి. విజయశేఖర్ రెడ్డి గారు నన్ను మాట్లాడండి. విజయశేఖర్ రెడ్డి గారు
విజయశేఖర్ రెడ్డి గారు నన్ను మాట్లాడింది. ఎస్ మధుసూదన్ రెడ్డి గారు మహిళ గురించి మాట్లాడేటప్పుడు అందరూ చూస్తారు కాబట్టి మధుసూదన్ రెడ్డి గారు కొంచెం మీరు గౌరవప్రదంగా మాట్లాడితే మీకు కూడా గౌరవం పెరుగుతుంది ప్లీజ్. ఈ రోజు మీకు పరాయిగా కనిపించవచ్చు, ఈ రోజు మీకు పరాయిగా కనిపించవచ్చు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు జైలు ఉన్నప్పుడు ఆవిడే దిక్కయ్యారు. ప్లీజ్ అదైనా గుర్తుంచుకోండి. ఇంకొక మాట మీరు మాట్లాడారు ఇందాక, ఏదైతే మీరు షర్మిల డబ్బు ట్రాప్లో పడ్డారు, విజయమ్మ డబ్బు ట్రాప్లో పడ్డారన్నారు. బహుశా రాజశేఖర్ రెడ్డి గారు బతుకుంటే ఆయన కూడా ట్రాప్లో పడేవారు అనేవాళ్ళేమో మీరు. సార్ నేను ఒకటే క్వశ్చన్ చేస్తున్నాను సార్ షర్మిల గారిని నేను ఒకటే క్వశ్చన్ చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పాలనను మాత్రం ప్రశ్నించడానికి ఈమె చిరడిగా వచ్చిందా, లేకుంటే కాంగ్రెస్ పార్టీ అధినేతగా వచ్చిందా నాకు చెప్పాలి. ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేతగా నిజంగా వచ్చుంటే 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనతో పాటు మరో 5 సంవత్సరాల ముందు, దానికన్నా ముందు 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పాలన ఉంది. దానికన్నా ముందు రాజశేఖర్ తర్వాత 4 సంవత్సరాలు కాంగ్రెస్ పాలన ఉంది. ఉందా లేదా? కాంగ్రెస్ పాలన 4 సంవత్సరాలు రాజశేఖర్ తర్వాత, ఆ తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్ లో 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పాలన ఉంది. ఆ తర్వాత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పాలన ఉంది. ఆ తర్వాత 2 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పాలన ఉంది. వీటినంతా వదిలేసి ఈ రోజు జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ 6 నెలల్లో జగన్మోహన్ రెడ్డి అనుకుంటే జనయజ్ఞాన్ని పూర్తి చేయొచ్చు అన్నటువంటి మాట ఎంత నీచం నికృష్టం. చంద్రబాబు నాయుడు గారి టాప్ లో ఉందవి. మరి చంద్రబాబు నాయుడు ఇదే మాట అంటుందా? అయ్యా చంద్రబాబు నాయుడు, నువ్వేమైనా గుడ్డి పురాలకు పులదవుతున్నావా, లేకుంటే ముట్టిలేని ఏడు గురించి ఏమన్నా అవుతున్నావా అని చెప్పి నువ్వేం చంద్రబాబు నాయుడు ఎందుకు అడగట్లేదు? ఇంకా దమ్ము ధైర్యం లేదా? చంద్రబాబు నాయుడు దమ్ము ధైర్యం లేదా? చంద్రబాబు నాయుడు పాటించండి, సభా మర్యాదను గౌరవించండి. విజయశేఖర్ రెడ్డి గారు తల్లి దగ్గర 420 అనిపించుకున్నాడు. విజయశేఖర్ రెడ్డి మోసగాడు నా కొడుకు 420 అని ఈ ప్రపంచంలో ఒక కన్న తల్లి మాట్లాడితే ఒక జగన్మోహన్ గారిని చంద్రబాబు నాయుడు వాళ్ళ చెల్లెల్ని విజయశేఖర్ రెడ్డి చేసుకోండి. ఎందుకు మర్చిపోతున్నారు మీరు? దయచేసి చంద్రబాబు నాయుడు పుత్రుని చంద్రబాబు నాయుడు గారికి సంబంధం లేదు. మీరు ఎందుకు మాట్లాడారు? చంద్రబాబు నాయుడు గారిని శర్మిలమ్మ గారిని మాట్లాడుకోండి. దానికి కావాలంటే నా దగ్గర అవసరం ఇస్తాం సార్. నేను అదే అడుగుతున్నాను సార్, షర్మిలని అడుగుతున్నా. నేను షర్మిలని అడుగుతున్నాను, చంద్రబాబు నాయుడు అడుగుతాను. షర్మిలని అడుగుతున్నా. మరి 7 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పాలనలో షర్మిలను ఎందుకు ప్రశ్నించారు? జగన్మోహన్ రెడ్డి మాత్రమే నీకు దొరికాడా? 7 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పాలనలో 6 నెలలు నువ్వు మనసు పెట్టుంటే ఈ యొక్క వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జనయజ్ఞం పూర్తి చేయలేనటువంటి మాట చంద్రబాబుని నువ్వు ఎందుకు ప్రశ్నించలేదు? నీకు చంద్రబాబుకు ఏంటి? మధుసూదన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించారుగా షర్మిల గారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి మంచిగా అనిపించింది షర్మిల గారు. ఆ తర్వాతే నచ్చలేదు ఎందుకు? షర్మిల అనేటువంటి వ్యక్తి ఇస్తా సార్ నన్ను మాట్లాడండి సార్. మీరు సార్ నేను మిమ్మల్ని అడిగాను, ఆయన ఆగమని చెప్పాను. నేను మిమ్మల్ని అడిగాను, సోదరులు మాట్లాడండి. ఆ రోజు మాట్లాడతా సార్. విజయశేఖర్ మాట్లాడండి సార్. లేదు లేదు లేదు, మీరు విజయశేఖర్ గారు మాట్లాడండి ప్లీజ్. మీరు మాట్లాడండి, ఆయన ఆగారు కదా, మీ సమయం ఇది మాట్లాడండి. మీరు మాట్లాడండి. సార్ ఇప్పుడు విజయశేఖర్ రెడ్డికి సమయం ఉంది, మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఆయన తొందరపడి ఎందుకు వస్తున్నాడో అర్థం కావట్లేదు. మాట్లాడి విజయశేఖర్ గారు రాసుకోండి, నాకు సమాధానం చెప్పండి సార్. నేను షర్మిల గారిని ఒక సూటిగా ఒక ప్రశ్న ఇస్తున్నాను సార్. ఏదైనా సరే నువ్వు ప్రతిపక్షంలో ఉండవు. అధికార పక్షం తెలుగుదేశం, కూటమి అధికార పక్షంలో ఉంది. మీరు కూటమిలో ఉన్నారా ప్రతిపక్షంలో ఉన్నారా ఫస్ట్ డిసైడ్ చేయండి. కూటమిలో ఉంటే మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు. మీరు రహస్య కూటమిలో ఉన్న మాదిరిగా మాకు అందరికీ కూడా రాష్ట్ర ప్రజలందరికీ కూడా రహస్య కూటమిలో చంద్రబాబు నాయుడుతో ఉన్నట్టుగా అర్థమవుతోంది. ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీని ప్రతిపక్ష పార్టీ